సరే. ఒకసారి మనం యెహోషువ దగ్గరికెళ్దాం. ఇక్కడున్న అతని నుంచి మళ్ళీ ఎందుకు అక్కడికెళ్తున్నారు అని మీరు అనొచ్చు. సరే మీరేమంటే అనుకోండి గానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనెందుకు యెహోషువ దగ్గరికెళ్దాం అని అంటున్నాను అనంటే, ఇది కూడా నేను చెప్పేసిన మెసేజ్ ఒకసారి. ఆల్రెడీ ఈ మెసేజ్ కూడా నేనొకసారి చెప్పేసాను గతంలో. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు అంటే యెహోషువ ఎవరు? మోషే శిష్యుడు. మోషేకి ప్రియమైన శిష్యులిద్దరు. ఎవరంటే పెంపునే కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. వీళ్ళిద్దరూ కూడా ఆహ్, ఎవరా? మోషే. మోషేకి శిష్యులనమాట. అంటే ఏలియాకి ఎలీషా ఎలా శిష్యుడు, యేసుప్రభు వారికి 12 మంది ఎలా శిష్యులో అలాగనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి యుద్ధం వచ్చింది. యెహోషువ మోషే కాలం అయిపోయింది. యెహోషువకి అప్పచెప్పాడు. యెహోషువ ఎళ్తున్నాడు, యుద్ధం చేయబోతున్నాడు. యెరికో గోడలు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఇచ్చేస్తున్నారు. ఇంకా ఆ రాజ్యం వారంతా కూడా తరుముకుంటూ వస్తున్నారు, చేస్తున్నారు. వెంటనే కాదు. ఇక్కడ వెళ్ళిన తర్వాత యెరికో గోడలు బద్దలు కొట్టిన తర్వాత ఒక యుద్ధం వస్తది. నేను అన్నీ చెప్పట్లేదు. ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను అంతే. అందులో యుద్ధం వచ్చిన తర్వాత వీళ్ళెక్కడికెళ్తారంటే అనుకోకుండా లోయలోకెళ్ళిపోతారు. అన్ని మట్టి దెబ్బలు ముట్టడి దెబ్బలు అన్నట్టుగా ఈ యొక్క లోయలోకెళ్ళిపోతారు అనుకోకుండా. అనుకోకుండా కాదు. ఈళ్ళు ఎనకతల శత్రువులు తరుగుతున్నారని గబగబా, గబగబా, గబగబా లోయలోకెళ్ళిపోతారు. లోయలో కంటే నుయ్యిలాంటి లోయ కాదు సుమా. ఇది ఎడారి తెలుసు కదా! ఎడారిలో ఒక చోట లోతుగా ఉంటది. ఒక చోట ఎత్తుగా ఉంటది. అంటే అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగుంది. అలాగే దిగిపోయారు. ఇక రాజులంతా కూడా ఈ యొక్క సైన్యమంతా కూడా చుట్టుముట్టేసింది. ఏం చేయాలో కూడా తెలియట్లే. ఎలా పారిపోవాలో కూడా దారి తెన్ను కనబడతలేదు యెహోషువకి. చూస్తే జనం ఉండిపోయారు. చూస్తే చుట్టూ శత్రువులు. హిజ్కియాకి ఎవరతను? ఎలీషా చుట్టూ కొండ చుట్టూ వీళ్ళు అలిమేశారు కదా! శత్రువులు అలిమినట్టుగా అలివేశారు ఇక్కడ. ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు యెహోషువ వెంటనే ఒక ప్రార్థన చేస్తాడు. ఇక ఎర్ర సముద్రం ముందుండి, మోషే మధ్య నుండి శత్రువులు వెనకాల ఉన్నప్పుడు మోషే ఎంత భయపడిపోయాడో నాయన ఇప్పుడేం చేయాలి వీళ్ళందరూ శత్రువులను ఉంచాలా? శత్రువులు వచ్చేది ఈ మధ్యలో ఏడొచ్చు గోల మోషే, 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 మోషే వచ్చేస్తున్నారు అని గోల. ఈయనొచ్చి దేవుడా, దేవుడా, దేవుడా వచ్చేస్తున్నారు ప్రభా నా పరిస్థితి ఏంటని ఈళ్ళ గొడవగా ఉన్నప్పుడు వెంటనే దేవుడు మోషే నీ కర్ర తీసుకొని సముద్రమును కొట్టు చెప్పాడు. కొట్టారు. అది బద్దలైంది. వీళ్ళెళ్ళిపోయారు. బాగానే ఉంది. అలాగే ఇక్కడ కూడా యెహోషువకి మతిపోతుంది. శత్రువులొచ్చేసారు. జనం చూస్తే ఉండిపోయారు. ఈయన చూస్తే ఏం చేయాలో అర్థం కావట్లే. ఇక వెంటనే దేవుడు ఒక మంచి గొప్ప థాట్ ఇచ్చాడు ఆయనకు. ఒక ఆలోచన ఇవ్వగానే వెంటనే ఏం చేయాలో తెలియదు. ఇప్పుడేం చేయాలంటే అర్జెంట్‌గా ఇక్కడ వీళ్ళెవ్వరికీ ఏది కనపడకుండా చేయాలి. కదలరు కదా! కదలలేరు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఏముందంటే మనకి ఎంత శత్రువు వచ్చినప్పటికి కూడా ఆళ్ళ కళ్ళు సరిగ్గా కనిపించలేదనుకోండి, ఏం చేస్తాం? ఒక్కటి ఈజీగా దొరికేత్తాడు మనకి. ఈజీగా. అటు ఇటు పొదిన కలిగిన కత్తేసుకొచ్చి తలకాయ తీసేసినప్పటికి కూడా నువ్వు నీ శత్రువు నుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు ఆ కళ్ళ మీద కొంచెం ఏదన్నా దాడి చేయగలిగితే మీ ప్రాణాలు మీరు రక్షించుకున్న వాళ్ళవుతారు. అంటే ఇంట్లో హఠాత్తుగా దొంగలు పడ్డప్పుడు, ఎవరైనా శత్రువులొచ్చినప్పుడు, బయటికెళ్ళినప్పుడు ఈ మధ్యన చైన్‌లు తీసేసుకోవడం, దొంగ చేసుకోవడం, చైనీస్ క్యాప్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి, ఈ విషయాల్లో స్త్రీలనేవారు కొంచెం భద్రత కలిగుంటే, మరి ముఖ్యంగా అమ్మాయిలు. అందరిని అనట్లేదు. అమ్మాయిలు కూడా ఏం కరెక్ట్‌గా లేరులెండి. అమ్మాయిలు కూడా ఏమి కరెక్ట్‌గా లేరు గానీ, బాబు నేను అందరిని అనట్లేదు. కాబట్టి చిన్న పిల్లల మీద కూడా భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి, మనం మన పిల్లలకు కొంచెం గైడెన్స్ ఇవ్వగలిగితే నీ మీదకి ఎవరైనా వచ్చినప్పుడు, చేసినప్పుడు నీవు ఈ ఆలోచన కలిగి ఉండమని మన ఆడపిల్లలకి మనం కొంచెం చెప్పగలిగితే, మగ పిల్లలకైనా చెప్పాలి. మన పిల్లలకి మనం కూర్చోబెట్టి మంచి, చెడు, ఆస్తి, అప్పు అన్నీ చెప్పాలి. పిల్లలకేమీ తెలియడు, నాకిష్టం లేదు, పిల్లలకేమీ తెలియడు. రేపొద్దున నీ ఇంటి మీద ప్రమాదం వస్తే ఎలాగో కోట్ల ఆస్తి ఉండక్కర్లేదు. నీకున్నదేదో దాంట్లోంచి ఆ జ్ఞానం నేర్పించు. చదువుకున్న జ్ఞానం కన్నా మీరు నేర్పించే జ్ఞానం, సొసైటీలో వాళ్ళు నేర్చుకున్న జ్ఞానం చాలా గొప్పది. చదువు జ్ఞానమే నేర్పిస్తది. బయట జ్ఞానం వాళ్ళని కాపాడుకునే జ్ఞానం నేర్పిస్తది. పిల్లలకి చక్కగా అది నేర్పించండి కొంచెం. ఆడపిల్లలకి నేర్పించండి. నేను అందరి విషయాలు అంటలేదు. బయట బాలేదు కాబట్టి ఆ యొక్క పిల్లల విషయాల్లోని చెప్తున్నాను. గమనించుకుంటూ ఉండండి ప్రతీది కూడా. అలాగా ఈ యొక్క యెహోషువ ఏం చేయలేదు తెలియక వెంటనే సూర్యుడా
నీవు గిబియానులో ఆగిపోను. చంద్రుడా నీ వయ్యాల్లో ఆగిపోని వెంటనే ప్రార్థన చేయగానే, మోకాళ్ళేసి ప్రార్థన చేయగానే, ఉన్నవారు కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేయగానే ఎక్కడున్న సూర్యుడు అక్కడ ఆగిపోయాడు. ఎక్కడ రావాల్సిన చంద్రుడు రాకుండా అక్కడ ఆగిపోయాడు. ఒక్క రోజు 2 రోజులు కాదు, సారీ 9 రోజులు కాదు. అక్కడ యుద్ధము జరిగేదాకా కూడా సూర్యుడు ఒక నాడల్లా అస్తమించలేదంట. చంద్రుడు గిబియాలోళ్ళు ఆగిపోయాడంట. సూర్యుడు అస్తమించలేదంట, ఉదయించలేదంట. అస్తమయం లేదు, ఉదయమయం లేదు, సాయంకాలం లేదు. లేదా ఆదికాండలో ఉన్నట్టుగా అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయన అన్నట్టుగా ఇక్కడ అస్తమయం సాయంకాలమయం లేదు కాబట్టి అక్కడ దినం అవ్వలేదు. దినం అంటే చనిపోయే దినం కాదు బాబోయ్, రోజు 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 దినం అంటే మనకు బైబిల్లో రోజు రోజు అని ఉంటుంది కదా, ఆ దినం అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నాడల్లా సూర్యుడు ఉదయించలేదు, చంద్రుడు రాలేదు. ఆ పెద్ద జ్యోతి అక్కడే ఉండిపోయింది, చిన్న జ్యోతి ఇక్కడే ఉండిపోయింది. పగటి నేలటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలటకు చిన్న జ్యోతిని అని దేవుడు పెట్టాడు కదా. వీటి ద్వారానే మనకి కాలాలు, సంవత్సరాలు, నెలలు ఇవన్నీ తెలిసినాడు, అందరికీ తెలుసు. సమ్మరు, వింటరు, రెయిన్ సీజన్ ఇవన్నీ చెప్పేస్తాం. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అన్నీ చెప్పేస్తూ ఉంటాం. ఆ వాతావరణాలు బట్టి ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది, ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది, వర్షాలు ఎక్కువగా ఉంటాయి. మీరు బయటకు రావద్దని గవర్నమెంట్ అన్నీ అలర్ట్ చేస్తుంది. మరి అంతకుముందు అనుభవించుకుంటూ పోయాం. ఆటలతో పాటు కలుసుకుంటూ సహజీవనం చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడే భయాలు ఎక్కువైపోయాయి అన్నీ తెలియబట్టి. అందుకే అన్నీ తెలుసుకోవద్దు. ఉన్న జీవితం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోండి. నువ్వు అనినా అనకపోయినా జబ్బు రావాలంటే వస్తుంది, ప్రాణం పోవాలంటే పోతుంది. ఇక అట్ల కోసం ఎక్కువ ఆలోచించద్దు. నీ ఒంట్లో ఉన్న అవయవాల కోసం నువ్వు ఎప్పుడు ఆలోచించవు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. అలాగే నీకున్న కష్టాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపో అంతే. నీకున్న కష్టాలు షడానుగా తీరిపోవాలంటే కట్టలు ఉండాలి. నీ జబ్బులు పోవాలన్నా డబ్బులే ఉండాలి. ఆ జబ్బులు పోవాలన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎట్టకపోతే ఆ జబ్బులను ఏం చేస్తాడు? ఒకవేళ చేసినప్పటికీ కూడా అది తగ్గదైతే ఆయన కూడా ఏం చేయలేరు. ఇదో మాట ఉందర్రే. మళ్ళీ కొంతమంది డాక్టర్ మహానుభావుడు అండి, అయ్య బాబా డాక్టర్ చెయ్యింది చూసారా సూపర్, మామూలుడు కాదు అసలు. ఈ ఇజ్కి అలాగా డాక్టర్ని పొగడ్డానికి ఇష్టపడతారు కానీ దేవునికి ఇజ్కి ఎలాగైతే కృతజ్ఞత లేరో వీళ్ళు డాక్టర్ని చేయడానికి ఇష్టపడతారు కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడని మనుషులు ఉన్నారు. డాక్టర్ చేయి దాటిపోతే ఏమంటాడు తెలుసా? అమ్మ మా ప్రయత్నం ఏం చేసావు, మీరు కూడా మీ దేవుడిని ప్రార్థించుకోండి అని డాక్టర్లు చెప్తారయ్యా. కొన్ని కోట్ల మందికి ప్రాణాలు పోసిన డాక్టర్లు మీరు మీ దేవుడి మీద ఆధారపడండి అని వాళ్ళు కూడా అంత సైన్స్ తెలిసి అంత చదువు తెలిసిన డాక్టర్లు కూడా దేవుడి మీద ఆధారపడతారు. మీరే మూర్ఖులు. వాళ్ళు పొగుడుతూ ఉంటారు. పొగడండి, తప్పులేదు. అంత వైద్యం చేసి నీ ప్రాణాలు పోసిన వాళ్ళు పొగడం కాదు, కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. డాక్టర్లది నీకు ఉపకారం చేసిన వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. అంత మాత్రాన అది దిగజారిపోయినట్టు కాదు, అది కృతజ్ఞతకి చాలా చిన్నతనమైంది. అంటే ఎంత చిన్నతనంగా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానని. మరి ఇంకెప్పుడు కూడా వాళ్ళకి దృష్టిలో ఎక్కడుండిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు డాక్టర్ని పొగడొచ్చు కానీ దేవుడి కన్నా ఎక్కువ కాదు కదా. వాళ్ళు కూడా దేవుడి పేరు చెప్తుంటారు. ఒక మనిషిని ఎంతవరకు నువ్వు ఇచ్చేయాలి? పొగుడు, ఎంతవరకన్నా పొగుడు, ఎంతవరకన్నా ఇచ్చేయి. దేవుని నామం కలుగున్నారంటే ఇంకా పొగడాలి, ఇంకా చెప్పాలి, ఇంకా ఇది చేయాలి. వాళ్ళు ఇంకా దేవుని యొక్క నామంలో 10 మందిని నడిపిస్తారు, చెప్తారు, ఇది చేస్తూ ఉంటారు. అంతే తప్ప గర్వంగా, అహంకారంగా, పొగరగా ఉంటే వాళ్ళు డిస్కరేజ్ చేయొద్దు. కనీసం ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ చెప్పగానే సూర్యుడు ఆగిపోయాడంట, చంద్రుడు నిలిచిపోయాడంట. అంటే ఒక్క నాడల్లా సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. అంటే ఇప్పుడు మీరు ఏం గమనించారు? మీకేం అర్థమైంది? నువ్వేం చెప్పావో అదే అన్నావు, అదే అర్థమైంది. మళ్ళీ ఇందులో గమనించుకోవడాలి ఒకటి అని మీరు అనొచ్చు. మీరు అన్నది కూడా నిజమే, వింటూ మటుకు వింటారు. ఎవరైనా ఒకవేళ కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే అందరికీ మైండ్ ఉంది. ఈ రోజుల్లో తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరు, అందరూ తెలివైన వాళ్ళే. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా కొంచెం అబ్జర్వేషన్ చేయగలిగితే ఇక్కడ జరిగిన మహా అద్భుతం ఏంటో తెలుసా? హిజ్కియా టైంలో కొంత సమయం, యెహోషువ టైంలో కొంత సమయం కలిపి ఒక్క రోజల్లా భూ సృష్టి చలనం ఆగిపోయింది. దేవుడు ఎప్పుడైతే భూగోళాన్ని యెహోవా దేవుడు చేశాడో ఆ రోజు నుంచి ఈ తరము దాకా ఒక రోజు భూ సృష్టి చలనం ఆగిపోయింది. ఇక్కడ 23 గంటల 20 నిమిషాలు, అక్కడ ఒక 10 గంటలు మనం వేసుకుంటే గనక మొత్తం అంతా కలిపి ఒక రోజల్లా సృష్టి భూచలనం ఆగిపోయింది.
ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక నరుడు చెప్తే దేవుడు భూమిని ఆపేశాడు. ఒక నాడల్లా సృష్టి ఆగిపోయింది. అంటే అందుకేనేమో ఫిబ్రవరిలో ఒక రోజు తక్కువగా ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను. ఆ లెక్కల చరిత్ర తీస్తే మీకేం తెలుస్తుందో తెలుసా అసలు? ఆ లెక్కల చరిత్ర తీస్తే సరే, ఇప్పుడు అవి మాట్లాడే విషయాలు కాదు కానీ, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజల్లా భూ సృష్టి చలనం ఆగిపోయిందర్రా. ఒక నరమానవుడు, అల్పుడైన నరమానవుడు ప్రార్థన చేస్తే దేవుడు భూమండలాన్ని సూర్యుడు తిరగకుండా ఆపేశాడు, చంద్రుడు రాకుండా ఆపేశాడు. అక్కడ ఈయన వచ్చి నాకు ఆయుష్ ఇచ్చామంటే రుజువేంద్ర అంటే మళ్ళీ 10 మెట్లు వెనక్కి ముందుకెళ్ళినాడ, మళ్ళీ 10 మెట్లు వెనక్కి వచ్చింది. అంటే ముందు జరిగిపోయిన సృష్టి కానించి అక్కడ ఏమైంది? సృష్టి ఆగిపోయింది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి ఎక్కడంటే యెహోషువ 10వ అధ్యాయము 13, 12 చదువుతున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం. ఒకసారి మీరు కొంచెం గమనించండి. చదువుతూ ఉంటాను, మీరు వింటున్నారు కాబట్టి కొంచెం గమనించండి చాలు. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన సమయమున ఇశ్రాయేలీయులు వినుచుండగా, ఇశ్రాయేలు అంటే ఎవరు? 12 గోత్రాలకు సంబంధించిన సంతానం. 1,06,550 మంది అనుకుంటా. అంటే ఇందులో చిన్నపిల్లల వాళ్ళని కూడా అందరినీ తీసేసినట్టున్నారు. స్త్రీలను వాళ్ళని బలాఢ్యులు అనుకుంటా. 6,05,50 మంది అనుకుంటారా? మీరు చదువుకోండి. ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోన్లో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. విన్నారా? అర్థమైందా? సూర్యుడంట నిలిచిపోయాడంట, చంద్రుడంట ఆగిపోయాడంట. ఇప్పుడు భూగోళం ఉదయం నుంచి సూర్యుడు తిరిగితేనే కదరా సాయంకాలం చంద్రుడు వచ్చేది. బాబు నా డ్యూటీ దిగుతున్నాను 6 అవుతుంది, నీ డ్యూటీ ఎక్కని చంద్రుడు చెప్తేనే కదా చంద్రుడు వచ్చి మళ్ళీ ఉదయకాలం 6 గంటలకు వచ్చి నాయన రాత్రి అంతా నైట్ డ్యూటీ చేసి అలసిపోయాను, సూర్యుడా నువ్వు రానాయనా నేను వెళ్ళిపోతున్నానని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటేనే కదా ఉదయం నేను వస్తాడు, రాత్రి నైట్ డ్యూటీ చేస్తాడు, నేను వచ్చి డే డ్యూటీ చేస్తాడు. డే అండ్ నైట్ డ్యూటీలు వెళ్తే కదా మరి దేవుడు ఆజ్ఞాపించాడు కదా. వీళ్ళు ఆగిపోయారంట, డ్యూటీలు వేసుకోలేదు. వీళ్ళు డ్యూటీ వేయాల్సిన మేనేజర్ లేడు అక్కడ. ఎక్కడ చదివాను? జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట అషూరు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడా నీవు సూర్యుడు ఆకాశమందులో నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా. సూర్యుడు ఆకాశమందు నిలిచిపోయి అంటే ఆగిపోయి ఒక నాడెల్లా అంటే ఈరోజు మన భాష ఒక రోజల్లా, ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. సూర్యుడు ఒక నాడు ఇక్కడ ఇచ్చాడు. ఒక నాడు అంటే ఎప్పుడో, నేడు అంటే ఇప్పుడా, అంతే. నాడు నేడు అంటే అప్పుడు ఇప్పుడు. ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందుగానే దానికి తరువాత గానీ లేదు. ఆనాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. దేవునికి స్తోత్రం. దేవునికి ఉన్నతమైన మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నాడు అని ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఒక నాడెల్లా సూర్యుడు అస్తమింప త్వరపడలేదని అక్కడ. మనమైతే
అలా అనుకుంటున్నావు లేంటట్టు. ఒక్కనాడు అనే మాట ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అయినది. ఆ ఒక్కనాడు అనే మాట ఇక్కడ ఇవ్వకపోతే ఇప్పుడు నేను చెప్పిందంతా వ్యర్థమైపోను. ఇదంతా అబద్ధమైపోను. అక్కడ హిజ్కియా టైంలో కూడా అబద్ధమైపోయాననమాట. అక్కడ కొన్ని గంటలు, ఇక్కడ కొన్ని గంటలు యేసుకుంటే గనక ఒక నాడెల్లా దేవుడు చెప్పాడిక్కడ. ఎందుకో తెలుసా?